అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ఆ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి, అది ఇదని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. ఇస్తున్నాడు, 100కి 10 మంది ఇచ్చి 10 మందికి ఇచ్చి అది బటన్ నొక్కుతాను అని చెప్పేసానంటే అని ఒక ఒక నామకార్థంగా చెప్తుంది తప్ప 10 మందికి వచ్చేది 100 మందికి చూపిస్తున్నాడు. అంతేగాని సంక్షేమ పథకాలు అన్నది ఒక రూపకల్పన అంతే. అంటే 170 170 గెలుస్తాను, సింగిల్గా వస్తుంది, అది ఇదని పదే పదే ఏదో చెప్పుకొస్తున్నాడు. చెప్తాడండి, భయపడే వ్యక్తి ఎన్నైనా చెప్తా ఉంటాడు. 175 కంటే 175కి ఎంపీ సీట్లు 24 ఏదైనా కానీ మాయ అని చెప్పగల శక్తి సామర్థ్యాలు ఆయన ఒక రౌడీజంగా తీసుకున్నటువంటి ఒక హోందాగా మాట్లాడడం తప్ప ఏమీ లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. సంక్షేమ పథకాలు ఎందుకండి? సంక్షేమ పథకాలు ఇస్తే ఒక ఆటో ఓడికి 10,000 వేస్తున్నారు. ఆ 10,000 వేస్తే ఆ 10,000 ఆ 2-3 రోజులు తాగడానికే సరిపోతుంది అతనికి. తర్వాత అమ్మఒడి వేస్తున్నారు. అమ్మఒడి వేసిన తర్వాత అమ్మఒడి డబ్బులు తల్లి పేరు మీద వేస్తున్నారు. ఆ తల్లి దగ్గర నుంచి భర్త దాన్ని తాగడానికో లేకపోతే అతని సులభం కోసం పీడిచ్చి అతను తీసుకుంటున్నాడు. ఈ నిత్యావసర వస్తువులు పెంచేశారు. నిత్యావసర పెంచిన వస్తువులు ఎవరి మీద పడుతున్నాయి? ప్రజల మీద పడుతుంది. ఆయన ఇచ్చే 10,000 ఆ 2-3 రోజులకే. కానీ నెల పొడుగు ఇల్లు గడవాలంటే చాలా ఇబ్బందిగా. ముందు ఏంటంటే రాష్ట్రాన్ని పాలించడం కాదు, నిత్యావసర వస్తువుల మీద నిఘా ఉండాలి. రైతు బజార్లు ఉన్నాయి, రైతు బజార్లని ఇలా టమాటాలు 20 రూపాయలు టమాటాలు అయితే ఇవాళ 40 రూపాయలు 50 రూపాయలు ఈ రేంజ్లో ఉంది. పచ్చిమిరకాయలైనా వంకాయలు ఇవన్నా సరే ప్రతిదానికి సగం మద్యపానం నిషేధం చేసి నేను ఎలక్షన్కి వెళ్తాను, ఓట్లు అడుగుతాను అన్నారు. మద్యపానం నిషేధం అవ్వటం అన్నది పక్కన పెట్టండి. ముందు ఆయన నకిలీ మందు తాగి చాలామంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. దాని మీద ముందు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా వేరే బాగోపని ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు ఉన్న ప్రదేశానికి ఇప్పుడున్న ప్రదేశానికి చాలామంది యువకులు ఆరోగ్యం పాడైపోయి యువకులు చాలామంది ఇదవుతున్నారు. మరి ఆయన ఏ మెంటాలిటీ మీద మరి కల్తీ మందులు కొట్లు షాపులు పెట్టి విక్రమిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. అవును, ఈ వ్యూహాలు ఉంటాయిగా. మరి ఇప్పుడు రాజకీయం అంటే ఒకరిని మీద ఒకళ్ళు వ్యూహాలు వేసుకుంటాం అనేది రాజకీయ ఎత్తుగడ. అది దాని మీద భాగంగా లోకేష్ గారు మీద వేస్తారు. మరి సజ్జల రామకృష్ణ గారు వేస్తారు, ఇంకా వేరే ఇక్కడ నాయకులు వైసీపీ నాయకులు వీళ్ళందరూ ఎత్తుగడ వేసుకోకపోతే మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు గెలవాలనే వాళ్ళు సంకల్పంతో ఉంటారు. మరి ఇటుపక్క లోకేష్ గారు గెలవాలని లోకేష్ గారు సంకల్పంగా ఉంటారు. అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. అది జనాలు ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది, లోకేష్ గారు గెలిచి టీడీపీ వస్తే అభివృద్ధి బాగుంటుందని స్టేట్ మొత్తం ఉంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. మద్యపానాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూసుకోవాలి. విచ్చలవిడిగా బార్లు పబ్లు చేసి, ఇప్పుడు మా చిన్నతనంలో ప్రభుత్వ సారాయి దుకాణాలు ఉండేవి. అది 2-3 ఊళ్ళకు చోట ఎక్కడ ఉండేది, లిమిటెడ్గా ఉండేది, ఇది జరిగేది. ఇవాళ అట్లా కాదే, ప్రతి ఊళ్ళోనూ బెల్ట్ షాపులు వచ్చేసినాయి. కిళ్ళీ కొట్టుల్లో కూడా అన్న క్వార్టర్ ఇవ్వమంటే ఇస్తున్నాడు. వాళ్ళు అట్లా తయారైంది. ఇట్లా ఉంటే ఈ చిన్న పిల్లలు కూడా అదేటో చూద్దామని రుచి చూద్దామని చెప్పి ఒక క్వార్టర్ కొనుక్కొని 3-4 కలిసి తాగుతున్న ఉదంతాలు ఉన్నాయి. అంటే అవైలబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత బానిసలు అవుతారు మద్యపానానికి. సార్, జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది. అభివృద్ధి